ఏంట్రో గ్యాప్ ఇచ్చావు? ఏవలా వచ్చింది. ಓಕೆ ಇಲಾಂటి ಗ್ಯಾಪ್ಸ್ అనేది సహజం. నమస్కారం ಜನರೇ, ನೀವೆಲ್ಲರೂ ಹೇಗಿದ್ದೀರಿ? ಎಲ್ಲ సూపర్ ಎಂದು నేను భావిస్తున్నాయి. సో ఇప్పుడు మనం బెంగళూరుకి వచ్చాం అనమాట. సో బెంగళూరులో నేను విజిట్ చేసిన ప్లేస్లన్నీ మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను అనమాట. సో లెట్స్ గో. జస్ట్ ఇమాజిన్, మన దేశంలో ఉన్న అన్ని జ్యోతిర్లింగాలు ఒక్క చోట చూస్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా. సో అలాంటి చోటే ఇప్పుడు మనం బెంగళూరులో ఉంది. సో ఈ టెంపుల్ పేరు శివోహం శివ టెంపుల్. ఈ టెంపుల్ బెంగళూరులో ఓల్డ్ ఎయిర్పోర్ట్ కంఫర్ట్ మాల్ పక్కన మురుగేష్ పాలెంలో ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ 4/7 ఓపెన్లో ఉంటుంది. సో లేట్ చేయకుండా మనం టెంపుల్ చూసేద్దాం. టెంపుల్ ఎంట్రీ ఇలా ఉంటుందన్నమాట. సో ఒక గుహలా ఉంటుంది. మంచి థ్రిల్ వేస్తుంది, మంచి వైబ్ వేస్తుంది. అండ్ ఈ టెంపుల్ బెంగళూరులో వన్ ఆఫ్ ద ఫేమస్ టాప్ మోస్ట్ టెంపుల్. మనం లోపలికి వెళ్ళే దారిలో ఇలాంటి బ్యూటిఫుల్ కొటేషన్స్ ఉంటాయి. మనం నీట్గా చదువుకోవచ్చు. మీకు డౌట్స్ వస్తూ ఉంటాయి, వాట్ ఈస్ గాడ్, వేర్ ఈస్ గాడ్, హూ యామ్ ఐ. సో ఇలాంటి క్వశ్చన్స్ కానీ ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడ ఉంటాయి. అండ్ ఇది మనం టికెట్ కౌంటర్. విఐపికి ఒకలా ఉంటుంది అండ్ నార్మల్ పీపుల్స్కి ఒకలా ఉంటుంది. సో నార్మల్ పీపుల్కి వచ్చి 150 ఛార్జ్ చేస్తారు. సో టికెట్ ఇది మొత్తానికి గుళ్ళోకి ఎంటర్ అయిపోయాం. చూసారు దేవుడు 65 ఫీట్స్ శివుని విగ్రహం. చాలా అద్భుతంగా ఉంది, చాలా అంటే చాలా సూపర్. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వినాయక స్వామి విగ్రహం చాలా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా కట్టారు. అక్కడ రుద్రాక్ష మాల తీసి ఒక్కొక్క ప్లేట్లో ఒకటి తీసుకెళ్తే వేస్తారు. అలా వేస్తే మంచి జరుగుతుందని నమ్మకం. స్వామి విగ్రహాలు అయితే టెంపుల్ వైబ్స్ అయితే అద్దరిపోయాయి. చూడడానికి 2 కళ్ళు చాలా లేదని చెప్పాలి. చాలా బాగుంటుంది. ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ గుడి వాతావరణం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. పీస్ఫుల్గా, అసలు ఏ డిస్టర్బెన్స్ లేకుండా అభిషేకం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక మంచి కొటేషన్ ఉంది, చదవండి. గాడ్ సీజ్ విత్ ఇన్ యూ. దేవుడు ఎప్పుడు నీతోనే ఉంటాడు, దూరం లేడు. సో నీకు ఏ బాధ వచ్చినా దేవుడితో చెప్పుకో అని ఇక్కడ మీకు ఒక పెన్ను పేపర్ ఇస్తారు. అక్కడ మీ కోరికలు, మీకు ఏవే కోరికలు ఉన్నాయో అక్కడ రాసి అక్కడ పోస్ట్ చేస్తే మీ కోరికలు తీరుతాయి అని ఇక్కడ అందరూ చాలా నమ్ముతారు. ఈ టెంపుల్ 1995లో స్టార్ట్ చేశారు. 32 ఫీట్స్ వినాయక స్వామి విగ్రహం ఉంటుంది అండ్ 65 ఫీట్స్ శివుని విగ్రహం ఉంటుంది. ఇక్కడ మనం కూర్చొని దేవుని ఆరామంగా చూసుకోవచ్చు, తన్నిధిగా చూసుకోవచ్చు. గతంలో శివ మందిర్ అని పిలువబడే ఈ టెంపుల్ శృంగేరి శంకరాచార్యులు 1995 ఫిబ్రవరి 26న బిల్డ్ చేశారు. ఇక్కడ బ్యానర్లో ఉన్న కొటేషన్స్ అర్థం చేసుకోవడం వల్ల మనుషులు చాలా జ్ఞానాన్ని పొందుతారు. 2016లో ఈ ఆలయం శివోహం అని పేరు వచ్చింది. శివరాత్రికి అయితే భక్తులు లక్షల్లో ఇక్కడికి వస్తారని అంచనా. ఎక్కడెక్కడ ఫారినర్స్ అందరూ వస్తారు చూడండి. ఎక్కడెక్కడ ఫారినర్స్ అందరూ ఇండియాకి వస్తారు, కానీ ఇండియా వాళ్ళు మాత్రం ఇండియాలోనే ఉంటారు. అది నాకు ఇంతవరకు అర్థం కాదు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు మనం అన్ని జ్యోతిర్లింగాలు ఒకే చోటు చూడడానికి వెళ్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ జ్యోతిర్లింగం మహాకేశ్వర్ మహాకేశ్వర్ టెంపుల్ మధ్యప్రదేశ్లో ఉంటుంది. అండ్ సెకండ్ కాశీ విశ్వేశ్వర టెంపుల్ ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అండ్ ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క హిస్టరీ ఉంది. మీరు చూసుకోండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్క ప్లేస్ గురించి మనం తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ మల్లికార్జునేశ్వర టెంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ప్రతి ఒక్క ఇండియన్కి ఆశ అనమాట, మన లైఫ్లో ఒక్కసారైనా అన్ని జ్యోతిర్లింగాలు చూడాలి అని.
అండ్ నెక్స్ట్ నాగేశ్వర టెంపుల్ ఇన్ గుజరాత్. ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క లైట్ ఇచ్చారు. ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఎదిరిపోయింది. అండ్ నెక్స్ట్ రామేశ్వర టెంపుల్ తమిళనాడు. రామేశ్వర టెంపుల్ తమిళనాడులో ఉంటుంది. ఇట్స్ అమేజింగ్. అండ్ నెక్స్ట్ చాలామంది ప్రజలు చూడడానికి చాలామంది వస్తారు. అండ్ నెక్స్ట్ సోమనాథ టెంపుల్. ఈ టెంపుల్ గుజరాత్లో ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే అన్ని 12 జ్యోతిర్లింగాలు ఒక్క చోట చూపిస్తారు. నెక్స్ట్ లెవెల్ అయితే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ గిరేశ్వర టెంపుల్. ఈ టెంపుల్ మహారాష్ట్రలో ఉంటుంది. అబ్బో మన సెల్ఫీ దిగేస్తాడు. అండ్ నెక్స్ట్ ఏదో వచ్చాడో చూసాడో వెళ్ళాడు అనుకున్నా ప్రతి ఒక్క టెంపుల్ గురించి మనం తెలుసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. వైద్యనాథ్ టెంపుల్ జార్ఖండ్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఓంకారేశ్వర టెంపుల్. ఈ టెంపుల్ మధ్యప్రదేశ్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ భీమేశ్వర టెంపుల్. ఈ టెంపుల్ మహారాష్ట్రలో ఉంటుంది. ఒక్కో టెంపుల్కి ఒక్కో చరిత్ర అనమాట. అక్కడ చరిత్ర కూడా రాసి ఉంటారు, మనం చదువుకోవచ్చు. అండ్ నెక్స్ట్ త్రయంబకేశ్వర టెంపుల్. ఈ టెంపుల్ మహారాష్ట్రలో ఉంటుంది. మహారాష్ట్రలోనే 3 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అందరికి ఫేవరెట్ కేదార్నాథ్ టెంపుల్. అన్నీ ఫేవరెటే, బట్ ఈ స్పెషల్ అందరికీ కేదార్నాథ్ టెంపుల్ అండ్ గోల్ ఉంటుంది. కేదార్నాథ్ టెంపుల్. ఈ టెంపుల్ ఉత్తరాఖండ్లో ఉంటుంది. మైండ్ పోతుంది లోపల, చాలా బాగుంది. మనం ఒక ప్రయోగం చేసాం అనమాట. ఎవరో భయ్యాన్ని వీడియో తీయమంటే ఆయన మీ ప్రయోగాలు చేశాడు. చూడండి తీశాడు. అడ్డంగా పెట్టి నిలువుగా పెట్టాడు, నిలువుగా పెట్టి అడ్డంగా పెట్టాడు. మొత్తానికి ఏదో ట్రై చేశాడు. ఇంకేమనకూడదని సూపర్ బ్రో అని చెప్పాం. చాలా బ్రోడి సేవలు. అండ్ నెక్స్ట్ ఇక్కడ బుక్స్ కూడా అమ్ముతారు. ఈ బుక్స్ కూడా చాలా డీప్గా ఉంటాయి. వాట్ ఈస్ కర్మ అండ్ వాట్ ఈస్ ట్రూ లవ్, వాట్ ఈస్ గాడ్, బతకడానికి మార్గాలు అండ్ ఎలా పీస్ఫుల్గా బతకాలి, ప్రతి ఒక్కటి. ఈయన పేరు పడిన తెలియదు, కానీ మంచి ఫేమస్ అనుకుంటా. ప్రతి ఒక్క బుక్లో ఉన్నాడు, చదువుకోవచ్చు. చాలా బాగుంటుంది. బెంగళూరులో కొత్తగా వచ్చిన వాళ్ళైనా ఒకసారి ఈ టెంపుల్ విజిట్ చేయండి, మీకు ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇక్కడ షాప్స్ ఉంటాయి. షాప్స్లో ప్రతి ఒక్క దేవుని విగ్రహాలు ఉంటాయి, మనం తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎవరికైతే మెడిటేషన్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి ఒక బెస్ట్ పాయింట్ ఇక్కడ చెప్పచ్చు. ప్రతి ఒక్కటి స్పిరిచువల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ 7 స్టేజెస్ ఫర్ స్పిరిచువల్ అవేకింగ్ ప్రతి ఒక్కటి నేర్పిస్తారు. వాళ్ళ నెంబర్ కూడా ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. మనలో చాలామందికి తిరుపతి బాలాజీ టెంపుల్ డ్రీమ్ డెస్టినేషన్ అయి ఉంటుంది. సో మీరు తిరుపతికి వెళ్ళినప్పుడు మీకు ఏ టెంపుల్ ఎక్కడుందో తెలియకపోతే మీకు చిన్న ట్రావెల్స్ సజెషన్ ఇస్తాను. సో ఈ ట్రావెల్స్ బుక్ చేసుకుంటే మీకు ప్రతి ఒక్క గుడి మీకు తిప్పి చూపిస్తారు. ఈ ట్రావెల్ పేరే చిన్న ట్రావెల్స్. ఈ ట్రావెల్స్ బుక్ చేసుకుంటే మీకు ఏ గుడికి వెళ్ళాలి అని కన్ఫ్యూషన్ లేకుండా ప్రతి ఒక్క గుడి తిప్పి చూపిస్తారు. అండ్ తిరుమలకి తిరుపతికి మధ్య ఈ ట్రావెల్స్ నడుస్తూ ఉంటుంది. సో ఈ ట్రావెల్స్ ఫోన్ నెంబర్ మీకు స్క్రీన్ మీద ఇస్తాను. సో ఒకసారి మీరు తిరుపతికి వెళ్ళాక ఈ ట్రావెల్ని ప్రిఫర్ చేసి చూడండి. సో తక్కువలో మన బడ్జెట్లోనే రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి, చెక్ చేయండి.